హాయ్ ఎవ్రీవన్, కొత్తిమీర చట్నీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. కొద్దిగా స్టవ్ ఆన్ చేసేసుకొని కొద్దిగా 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కగానే కొంచెం ఉడిద్దాలు, కొంచెం శనగబ్యాళ్ళు వేసేసుకొని ఈ చట్నీ రెడీ అవ్వడానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. ఇవి వేసేసుకొని వేగేటప్పుడే మనం ఎండుమిర్చి వేసేసుకొని కొద్దిగా చింతపండు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఫైనల్ టచ్ కోసం మనం కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకొని ఒక చిన్న సైజ్ అయితే కనుక ఒక 2 టమోటాస్ అనేటటువంటివి కూడా కట్ చేసి చిన్న ముక్కలుగా వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత చూడండి, ఇక్కడ గోల్డిష్ కలర్లోకి వచ్చేసాయి దాల్. దాంతోపాటు కొత్తిమీర, టమోటా అన్నీ కూడా దాదాపు జస్ట్ 2 minutes to 3 minutes లోపలే అండి మగ్గిపోతుంది అనమాట. అన్నీ మగ్గిపోయిన తర్వాత ఫైనల్ టచ్ కోసం కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మిక్సీ జార్ పట్టించుకోవడమే. చాలా సింపుల్ అండి. వేడి వేడి టేస్టీ చట్నీ రెడీ అయిపోయింది, కొత్తిమీర చట్నీ. మీరు వీలైతే ట్రై చేసి ఒకసారి చూడండి. ఇడ్లీ, దోశ లేదా రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుందన్నమాట. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్.